ఫ్రెండ్స్, నా అప్డేట్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను నరసింహ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ఒక మంచి జెన్యూన్ సైట్ గురించి చెప్తాను. సో మనం యూట్యూబ్లో ఎలా అయితే వీడియోస్ అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేసుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే ఈ సైట్లో కూడా మనం వీడియోస్ కానీ లేదా మూవీస్ కానీ అప్లోడ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మరి ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి, పేఅవుట్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, వెబ్సైట్ నేమ్ వచ్చి ఓపెన్లోడ్ అని ఉంటుంది. సో ఈ ఓపెన్లోడ్ అనేది మనకు ఎక్కువగా ఆన్లైన్లో మూవీ చూసేటప్పుడు ఆ మూవీ అనేది ఈ ఓపెన్లోడ్లోనే ప్లే అవుతుంది. సో ఈ ఓపెన్లోడ్లోనే ఎందుకు ప్లే అవుతుంది అంటే ఈ సైట్ వాళ్ళు ఫస్ట్ ఈ వీడియోని ఓపెన్లోడ్ సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి సంబంధించిన ఒక లింక్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. సో ఆ లింక్ని తీసుకొచ్చి వాళ్ళు ఈ సైట్లో ఈ పోస్టర్ కింద సేవ్ చేస్తారు. సో మనం ఈ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. సో యాడ్స్ డిస్ప్లే అయిన తర్వాత వీడియో అనేది ప్లే అవుతుంది. సో వాళ్ళు ఇలా లింక్ని సేవ్ చేయడం ద్వారా ఈ సైట్ వాళ్ళకి ట్రాఫిక్ పెరుగుతుంది అండ్ ఈ ఓపెన్లోడ్ వాళ్ళకు ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ వీడియోని మనం ప్లే చేసినా కానీ లేదా డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఈ లింక్ సేవ్ చేసిన సైట్ వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అందుకే వాళ్ళు ఫస్ట్ ఓపెన్లోడ్ సైట్లో వీడియోని అప్లోడ్ చేసి అక్కడ జనరేట్ అయిన లింక్ని తీసుకొచ్చి వాళ్ళు ఈ సైట్లో సేవ్ చేసుకుంటారు. మనం ఈ లింక్ని క్లిక్ చేసినప్పుడు డిస్ప్లే అయ్యే యాడ్స్ ఏవైతే ఉంటాయో సో వాటి వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఈ ఓపెన్లోడ్ సైట్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సైట్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు ఈ సైట్ని విజిట్ చేయొచ్చు. సో సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్లు ఎంటర్ చేసి తర్వాత వీటిపైన టిక్ చేసి సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకునే ముందు సో ఎలా లాగిన్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి అంటే మీ మెయిల్కి ఒక సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది. సో ఆ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేస్తేనే మీరు మళ్ళీ లాగిన్ అవ్వగలుగుతారు. సో మీరు మీ మెయిల్కి వచ్చిన సెక్యూరిటీ కన్ఫర్మేషన్ కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. సో ప్రతిసారి మీరు ఇలాగే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఏవైతే ఉంటాయో సో అవి లేటెస్ట్ హిట్ మూవీస్ కానీ లేదా ట్రెండింగ్ మూవీస్ కానీ అప్లోడ్ చేస్తే ఎక్కువ మంది క్లిక్ చేస్తారు. కాబట్టి మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూవీస్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే ఎక్కువ మంది క్లిక్ చేస్తారు అండ్ ఎక్కువ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో మనం వీడియోసే కాకుండా ఎటువంటి సాఫ్ట్వేర్ ఫైల్స్ ఉన్నా కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డ్రాప్ యువర్ ఫైల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మన కంప్యూటర్లో ఉన్న గ్యాలరీ మొత్తం ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో నేను ఒక చిన్న వీడియోని అప్లోడ్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ 2 మూవీస్ని అప్లోడ్ చేశాను. సో మన వీడియోస్ని అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఈ లింక్ని ఇక్కడ నుంచి అయినా కాపీ చేసుకోవచ్చు లేదా ఇక్కడ యూజర్ ప్యానల్లోకి ఎంటర్ అయితే ఫైల్ మేనేజర్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన వీడియోస్లో అన్ని లింక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా మనం వీడియోస్ లింక్స్ కాపీ చేసుకోవచ్చు. మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి వెబ్సైట్ నుంచి లేదా సోషల్ మీడియా ద్వారా మనం ట్రాఫిక్ అనేది తీసుకురావాలి. సో మనకు ఓన్ వెబ్సైట్ కనుక ఉంటే ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది వస్తుంది. సో మనకు ఓన్ వెబ్సైట్ లేకపోతే సోషల్ మీడియా ద్వారా మనం ట్రాఫిక్ అనేది తీసుకురావచ్చు. సో ఫస్ట్ మనకు ఫేస్బుక్లో ఒక ఎంటర్టైన్మెంట్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఎంటర్టైన్మెంట్ పేజ్ క్రియేట్ చేసుకోకపోయినా డైరెక్ట్గా ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు. మనకు ఫేస్బుక్ పేజ్ ఉంటే ఎక్కువ ట్రాఫిక్ అనేది మన వీడియోస్కి వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఒక పేజ్ని క్రియేట్ చేయండి. పేజ్ని క్రియేట్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన మూవీ ట్రైలర్ని ఫస్ట్ మీరు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ట్రైలర్ని మన ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద సి ఫుల్ మూవీ అని టైప్ చేసి మనం అప్లోడ్ చేసిన మూవీ ఏదైతే ఉంటుందో సో అప్లోడ్ చేసిన మూవీ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి మనం పోస్ట్ని షేర్ చేయాలి. సో అప్పుడు ఈ లింక్ని ఎక్కువ మంది క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు వీడియో ట్రాఫిక్ అనేది కూడా పెరుగుతుంది. సో దీనివల్ల
మన ఫేస్బుక్ పేజ్ కూడా చాలా తొందరగా డెవలప్మెంట్ అవుతుంది అండ్ మనకు మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో మనం ఇంగ్లీష్ మూవీస్ని ఎక్కువగా అప్లోడ్ చేస్తే మనకు ఎక్కువగా రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే అదర్ కంట్రీ నుంచి మన వీడియోస్ని వాళ్ళు చూస్తే వాళ్ళకు అక్కడ యాడ్ రేట్స్ అనేటివి చాలా హై లెవెల్లో ఉంటాయి. సో దట్ మనకు రెవెన్యూ కూడా హై లెవెల్లో వస్తుంది. సో మనం వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనకు రివార్డ్ కింద రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఎక్కువగా మనకు ఇన్కమ్ కావాలి అంటే ఇంగ్లీష్ మూవీస్ని అప్లోడ్ చేస్తే మనకు ఎక్కువగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో తర్వాత మనకు ఇక్కడ యూజర్ ప్యానల్లోకి ఎంటర్ అయితే ఇక్కడ బ్యాలెన్స్ దగ్గర మనకు ఇప్పటి వరకు మన వీడియోస్ పైన ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యింది అనేది మనకి ఇక్కడ బ్యాలెన్స్ దగ్గర చూపిస్తుంది. సో ఈ సైడ్ మ్యాప్లో మన వీడియోస్కి ఎక్కడ నుంచి క్లిక్స్ వచ్చాయి అనేది ఈ సైడ్ మ్యాప్లో చూపిస్తుంది. సో తర్వాత ఇక్కడ కింద మన అప్లోడ్ చేసిన ఫైల్ స్టోరేజ్ అండ్ డౌన్లోడ్ డీటెయిల్స్ అని ఇక్కడ కింద చూపిస్తుంది. సో తర్వాత ఈ సైట్లో ఇంపార్టెంట్ మెథడ్ వచ్చేసి మనకు ఈ సైట్ నుంచి పే అవుట్ ఎలా వస్తుంది అంటే సో దానికోసం మనకి ఇక్కడ అప్లేట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకు రిక్వెస్ట్ పే అవుట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మాక్సిమం మన అకౌంట్లో $50 ఉండాలి. సో అప్పుడే మనకు పే అవుట్ అనేది వస్తుంది. సో మనకు ఇక్కడ కావాల్సిన అమౌంట్ని ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి తర్వాత ఇక్కడ మనం పే అవుట్ని తీసుకోవాలి అంటే సో ఫస్ట్ మనకు పయోనీర్ అకౌంట్ కానీ లేదా పేపాల్ అకౌంట్ కానీ ఉండాలి. సో ఎందుకంటే మనకు వచ్చిన డాలర్స్ అన్నీ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి రావు. సో ఎందుకంటే మనకు ఆన్లైన్లో పయోనీర్ అకౌంట్ కానీ లేదా పేపాల్ అకౌంట్లోకి కానీ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా మన పర్సనల్ అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో పేపాల్ అకౌంట్ ఉంటే పేపాల్ అకౌంట్ని కనెక్ట్ చేసుకోండి, లేదా పేపాల్ అకౌంట్ లేకపోతే ఇక్కడ పయోనీర్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో పయోనీర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకునే ముందు పేపాల్లో అయినా సరే లేదా పయోనీర్లో అయినా సరే మీ పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఈ విధంగా మనకు వచ్చిన డాలర్స్ని పేపాల్తో కానీ పయోనీర్ అకౌంట్తో కానీ మనం పే అవుట్ అనేది తీసుకోవచ్చు. మనకు వెబ్సైట్ లేకపోయినా కానీ మన ఫేస్బుక్ పేజీతో మనం వీడియోస్కి ట్రాఫిక్ తెచ్చి రోజుకు 10,000 దాకా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.